హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ది అనదర్ వీడియో. నేను మీ గణేష్. మీరందరూ ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. నేనైతే చాలా బాగున్నానన్నమాట. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనమైతే ప్రస్తుతం సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో ఉన్నమాట. వరల్డ్ లార్జెస్ట్ టాప్ 10 రైల్వే స్టేషన్‌లో మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనేది అయితే ఒకటని చెప్పొచ్చనమాట. ఎందుకంటే ఈ రైల్వే స్టేషన్ ప్రసిద్ధిగాంచింది. చాలా మందికి చాలా చాలా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అయితే ఈ రైల్వే స్టేషన్ ఎందుకంటే చాలా అంటే చాలా ప్రాధాన్యతను ముఖ్య పాత్రను పోషిస్తుందన్నమాట. ఎందుకంటే చెప్పాలంటే మనకైతే దూర ప్రాంతాల నుంచి కానీ ఎక్కడెక్కడ సిటీల నుంచి వచ్చి మాట హైదరాబాద్‌లో జాబులు చేసుకుంటూ, ఎక్కడికి వచ్చి వర్కర్స్ కూడా ఇక్కడే పని చేసుకుంటూ వాళ్ళ యొక్క వృత్తి విధానాన్ని అయితే ముందుకు సాగిస్తున్నారంటే దానిలో ముఖ్యమైన పాత్ర ఖచ్చితంగా అయితే మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనేది ఖచ్చితంగా అయితే పాత్ర పోషిస్తుందన్నమాట. దగ్గర దగ్గర ఈ రైల్వే స్టేషన్ అయితే 1874లో స్టార్ట్ చేసి 1879లో నిజామ్స్ అనమాట. నిజాములు అంటారన్నమాట. మన తెలంగాణనైతే పరిపాలించడం జరిగింది. ఆ టైంలో ఈ రైల్వే స్టేషన్ అయితే కట్టడం జరిగింది. దగ్గర దగ్గర 10 ప్లాట్‌ఫార్మ్స్ దగ్గరైతే ఉంటాయన్నమాట. ఈ ప్లాట్‌ఫార్మ్స్‌లో అయితే మనకు చాలా అంటే చాలా రద్దీ అనమాట. ఇప్పుడున్న ప్రస్తుతం 2024లో ఇప్పుడున్న ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా రీసెంట్‌గా అయితే మీరు ట్రావెలింగ్ చేసే ఉంటారు. ఈ ట్రావెలింగ్ చేసినప్పుడు మీకు ఎలాగ అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఎందుకంటే నేను ట్రావెల్ చేసినప్పుడు నాకైతే చాలా అంటే చాలా ఇబ్బందికరంగా అయితే అనిపించింది. ఎందుకంటే అంత హెవీగా అంతే క్రౌడ్ అనమాట. ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి ఎక్కడెక్కడ సిటీస్ నుంచి అయితే మన హైదరాబాద్‌లో అయితే జాబులు చేయడం కానీ, వర్కర్స్ పని చేయడం కానీ, ఇక్కడ వెల్ సెటిల్ అయినోళ్ళు కూడా ఉన్నారన్నమాట చాలా మంది అయితే. వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే నాకు తెలిసినంత మాక్సిమం అయితే హైదరాబాద్ సిటీలో ఉన్నంత పాపులేషన్ ఇంకెక్కడ ఉండదు. ఎందుకంటే చుట్టుపక్కల ఎక్కడ కూడా సిటీలు ఎక్కడ కూడా డెవలప్‌మెంట్ అనేది లేదు ఫస్ట్ అనమాట. మన ఏపీలో గాని, తెలంగాణలో ఉన్న డెవలప్‌మెంట్ అయితే మన ఏపీలో లేదు. ఏపీలో ఉన్న ప్రజలందరూ కూడా అయితే తెలంగాణకు వచ్చేసి జాబులు కూడా చేసుకుంటున్నారు. అందులో కూడా నేను ఒకరిని చెప్పొచ్చును. ఎందుకంటే నేను కూడా నాది కూడా ఏపీ అనమాట. ఏపీలో ఉండి కూడా ఇక్కడ హైదరాబాద్‌లో జాబ్ చేస్తున్నాను. దానికి కారణం ఏంటంటే మా దగ్గర డెవలప్‌మెంట్ లేకపోవడం వల్ల మాకేదో జాబులకి అక్కడ కొరత ఉండడం వల్ల అయితే ఖచ్చితంగా మేమైతే హైదరాబాద్ సిటీలో ఉన్న ఏవైతే రియల్ ఎస్టేట్ లేదా సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్స్ కానీ ఇటువంటి డిపార్ట్‌మెంట్‌లో అయితే మేము జాబ్ చేసుకుంటూ అయితే ముందుకు సాగిస్తున్నామన్నమాట. మనం చూస్తున్న ఇక్కడ ఏరియా అయితే ఖచ్చితంగా ఇదైతే టికెట్ కౌంటర్ అంటారన్నమాట. చూసారు కదా! ఇక్కడైతే మనకి జనరల్ టికెట్స్ కానీ, ఎంఎంటీఎస్ టికెట్స్ కానీ ఇవన్నీ కూడా అయితే హైదరాబాద్ ఎంట్రన్స్ అన్నమాట. స్టేషన్ చూసారు కదా! సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అయితే ఎంట్రన్స్ ఇదైతే ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. మీకైతే వచ్చి చూస్తే మాత్రం ఫుల్ ఇక్కడ చూసారు కదా! ఎంతోమంది జనాలైతే వచ్చి విజిట్ చేస్తూ ఇక్కడ టికెట్స్ కౌంటర్ దగ్గర అయితే వాళ్ళకి కావాల్సిన టికెట్ ఏదైతే ఉందో ఆ టికెట్ అనేది ఇక్కడైతే కొనుగోలు చేసుకుంటున్నారన్నమాట. ఎందుకంటే ఖచ్చితంగా టికెట్ అనేది ఉండాలన్నమాట. ఎందుకంటే మనమైతే ఖచ్చితంగా ట్రావెలింగ్ చేయాలంటే మనకి టికెట్ లేకుండా అయితే ఎప్పుడు కూడా ట్రావెల్ చేయకూడదు. మన యొక్క సంతృప్తి ఏదైనా ఉందంటే టికెట్‌తో ప్రయాణం చేసినప్పుడు అది సాటిస్ఫాక్షన్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ చెప్పొచ్చు. ఎందుకంటే టికెట్ లేకుండా చేసి ఇబ్బంది పడి పోలీసులకితో మీకు వాళ్ళకి ఇబ్బంది లేకుండా మనస్ఫూర్తిగా అయితే ట్రావెలింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా అయితే టికెట్ అనేది ఉండాలనేసి నేను ఎప్పుడైతే కోరుకుంటానో. ఎందుకంటే మనమైతే ట్రావెలింగ్ చేసిన ఖచ్చితంగా టికెట్ ఉండాలి. లేదంటే విజిట్ చేయడానికి వచ్చేవాళ్ళకి ఖచ్చితంగా అయితే ప్లాట్‌ఫార్మ్ టికెట్ అనేది తీసుకోవాలన్నమాట. ప్లాట్‌ఫార్మ్ టికెట్ తీసుకొని వెళ్ళైతే మినిమం ప్లాట్‌ఫార్మ్ టికెట్స్ అయితే దగ్గర దగ్గర 2 అవర్స్ వరకు అయితే పర్మిషన్ ఉంటుంది. 2 అవర్స్ తర్వాత అయితే ఖచ్చితంగా ఎక్స్‌పైర్ అయిపోద్ది. ఇక్కడ మీకైతే ఈ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ చుట్టుపక్కల ప్రాంగణం మొత్తం అంటారు. అంటే రైల్వే స్టేషన్ కాకుండా ఇటు చుట్టుపక్కలైతే చిన్న చిన్న మార్కెట్ అని చెప్పొచ్చన్నమాట. మనకి వియర్ చేసుకునే బట్టలు గానీ, షాపింగ్ మాల్స్ గానీ, చిన్న చిన్న హోటల్స్ కానీ, లేదంటే లాడ్జ్‌లు కానీ ఈ చుట్టుపక్కల సరౌండింగ్‌లో ఉంటాయి. సికింద్రాబాద్ రైల్వే ఏదైతే ఉందో రైల్వే స్టేషన్‌కి సరౌండింగ్‌లో కానీ బిర్యానీ పాయింట్స్ గానీ, లాడ్జ్‌లు గానీ లేదంటే ఫ్రూట్స్ అనమాట. ఇవన్నీ అయితే సరౌండింగ్‌లో చాలా చీపెస్ట్ అనమాట. చాలా తక్కువ ధరలకైతే ఇక్కడైతే మీకు దొరుకుతాయన్నమాట. షూస్ గానీ, మనకి కానీ బట్టలు గానీ, డ్రెస్సులు గానీ ఇవన్నీ ఇక్కడైతే చీప్ అనమాట. తక్కువ రేట్‌లో అయితే మీకు కనిపిస్తాయన్నమాట. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనమాట. ఎందుకంటే కంపేర్ టు ద అదర్ స్టేట్స్ అనమాట. అదర్ స్టేట్స్ కంపేర్ చేసుకుంటే ఈ చుట్టుపక్కల సరౌండింగ్‌లో మాత్రం ఖచ్చితంగా అయితే తక్కువ రేట్స్‌లో అయితే మీకైతే బట్టలు గానీ, ఫ్రూట్స్ గానీ చూసారు కదా! చెప్పులు గానీ, సాక్స్‌లు గానీ ఈటీస్ అనమాట. ఏవైనా మీరు కొనాలనుకుంటే స్వెట్స్ గానీ, ఇంకా బడ్స్ గానీ, హెయిర్ ఫోన్స్ గానీ, ఇంకా చాలా అంటే చాలా రకాల డిఫరెంట్ హెల్మెట్స్ గానీ ఇవన్నీ మాట. చాలా అంటే చాలా డిఫరెంట్ రకాలైన అన్ని ఐటెమ్స్ అయితే మీకైతే ఈ మార్కెట్ అనమాట. ఏదైతే రైల్వే స్టేషన్ దాటిన ముందుకు వచ్చినట్లయితే ఇదంతా అనమాట. మీకైతే ఈ వీడియోలో వాకింగ్ చేస్తూ వీడియో రూపంలో మీకు చూపిస్తానన్నమాట. ఈ ఏరియాలో ఎక్కడెక్కడ ఉంటాయి అనేసనమాట. ఎందుకంటే హైదరాబాద్ ఇంత బాగా డెవలప్ అయిన కారణం అయితే మెట్రో సిటీ అనేది తీసుకురావడం జరిగిందన్నమాట. మెట్రో సిటీ ఖచ్చితంగా ఉండాలంటే ఎందుకంటే సిటీలో అంటే చాలా ఇదన్నమాట. ఎందుకంటే ట్రాఫిక్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్ సిటీలో అయితే బీభత్సమైన ట్రాఫిక్ ఉంటుందన్నమాట. ఆ ట్రాఫిక్స్‌లో నుంచి బయటపడాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుందన్నమాట. ఆ ట్రాఫిక్‌ని ఒక విధంగా చూసారు కనిపిస్తుంది మెట్రో అనమాట. ఆ మెట్రో మీద నుంచి కొన్ని ట్రావెల్ చేసే వాళ్ళకి గానీ, ఇంకా త్వరగా అయితే జాబ్స్ వెళ్ళే వాళ్ళకైతే మెట్రో అనేది చాలా అంటే చాలా కీలక పాత్ర అనేది పోషిస్తూ ఉంటుందన్నమాట ఖచ్చితంగా అయితే. అందులో నేను కూడా ట్రావెల్ చేసినట్టయితే ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ అయితే నాకైతే చాలా స్పెషల్ అనిపించింది. ఎందుకంటే మన ఏపీలో ఉన్నప్పుడు ఆ డెవలప్‌మెంట్ అసలు ఏం లేదు. ఎందుకంటే నేను ఏది ఖచ్చితంగా చెప్తున్నాను.
ఏపీ కూడా హైదరాబాద్లో డెవలప్మెంట్ అయినప్పుడే ఖచ్చితంగా మనకి కూడా మంచి ఉత్పాదకమైన మనకి వనరులు అన్నీ వస్తాయి. అది కాక దాని తగ్గట్టుకైతే ఉద్యోగ అవకాశాలు అయితే ఖచ్చితంగా కల్పిస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే మనం ఎక్కడో పని చేసే కన్నా మనకు నియర్‌బై ఉన్న ఏదైతే ఉందో అక్కడ జాబ్ చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరి కోరిక ఉంటది. ఇంటి దగ్గరుండి జాబ్ చేసుకుంటూ, ఇంటి దగ్గర ఉండి హ్యాపీగా ఉండాలనిపిస్తది. కానీ డెవలప్‌మెంట్ లేని చోట మనం ఉండలేమనమాట. ఖచ్చితంగా ఈసారి జరిగే ఎలక్షన్‌లో మాత్రం మీరు ఓటు వేయగలిగే మంచి పొజిషన్‌లో ఉన్న వారికి గానీ, మంచి క్యాండిడేట్స్ గానీ, మీరు చూజ్ చేసుకునే వ్యక్తి తను మన యొక్క రాష్ట్రానికి ఉపయోగపడతారా లేదా? మన రాష్ట్రాన్ని మనల్ని డెవలప్‌మెంట్ చేస్తారా లేదా? అని అనిపిస్తేనే ఖచ్చితంగా మీ యొక్క ఓటునైతే ఖచ్చితంగా అయితే ప్రాపర్‌గా వినియోగించుకుంటారనేసి నేనైతే నా ఛానల్ ద్వారా మీ అందరికి కోరుకుంటున్నాను. ఏదైనా తప్పుగా మాట్లాడితే ఖచ్చితంగా క్షమించండి. ఎందుకంటే మీరు మాకు చెప్పేదేంటి మాకు తెలీదా? మేము ఓటు ఎలాగించుకోవాలి, ఎవరికి వేయాలని తెలీదా అని అంటారేమో. సో, ఖచ్చితంగా నేనైతే అవి పట్టించుకోను. ఎందుకంటే మన ఓటు అనేది చాలా కీలక పాత్ర. ఎందుకంటే ఈ రేపు వచ్చే ఎలక్షన్స్‌లో ఖచ్చితంగా అయితే మీ పార్టీ గుర్తు ఏదైనా గానీ మీరు ఎవరినైనా ఇష్టపడండి, కానీ ఆ పర్సన్ వస్తే ఖచ్చితంగా డెవలప్‌మెంట్ జరుగుతది. ఫ్యూచర్‌లో మనకంటూ ఒక ఎంప్లాయ్‌మెంట్ ఉంటుంది. ఖచ్చితంగా జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. రేపు ఫ్యూచర్‌లో మా అందరి లైఫ్‌లు బావుంటాయి అని అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా అయితే మీ యొక్క క్యాండిడేట్స్‌కి మీరు ఖచ్చితంగా గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఎందుకంటే నేనైతే హైదరాబాద్ సిటీలో కంపేర్ చేసుకుని, ఎందుకంటే హైదరాబాద్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ గానీ, రియల్ ఎస్టేట్ గానీ, మళ్ళీ ఏదంటే సాఫ్ట్‌వేర్ గానీ అన్ని విధాలుగా హైదరాబాద్ చాలా బాగా డెవలప్‌మెంట్ అయిందన్నమాట. ఎందుకంటే హైదరాబాద్‌కి మీరు కానీ ట్రావెలింగ్ చేసినట్లయితే హైదరాబాద్ సిటీలో మీరు పుట్టి పెరిగినా గానీ, హైదరాబాద్ సిటీలో జాబ్ చేస్తూ ఉన్నట్లే గానీ, సంవత్సరాల తరబడి ఇక్కడున్న వాళ్ళకైతే ఖచ్చితంగా తెలుస్తదన్నమాట. బయట స్టేట్స్ కంపేర్ చేసుకుంటే హైదరాబాద్ సిటీ ఎంతలా డెవలప్‌మెంట్ అయినదైతే నేనైతే గుండె మీద చేసి చెప్తున్నా. అంత బాగా డెవలప్‌మెంట్ అయిందన్నమాట. సో, ఎందుకంటే ఇక్కడ చూసినట్లే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ అన్నమాట. ఒక్కొక్క అపార్ట్మెంట్స్ గాని చూస్తే స్టిల్ టు ప్లస్ 40 ఫ్లోర్స్, 50 ఫ్లోర్స్ ఆ రేంజ్‌కి డెవలప్‌మెంట్ అయిందని చూసుకోవచ్చు. ఎందుకంటే ఒకప్పుడు చిన్న నిజామ్స్‌లో ఉన్నప్పుడు మన బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు సికింద్రాబాద్ ఎంత వెనకబడిందో మీ అందరికీ తెలుసు. సో, దాని తర్వాత ఇప్పుడు ఏ పొజిషన్‌లో ఉందనేది మీరు కంపేర్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఎందుకంటే మన చుట్టుపక్కల ఉన్న ప్రాంగణంలో డెవలప్‌మెంట్ కాకుండా మన ఏరియాలో ఉన్న ప్రాంతీయ అన్నీ కూడా డెవలప్‌మెంట్ అయినప్పుడే ఖచ్చితంగా అయితే మన ఇండియా అనేది డెవలప్‌మెంట్ అవుతుందనేసి నేను కోరుకుంటున్నాను. సో, నాకైతే ఈ సంవత్సరం వచ్చే ఎలక్షన్‌లో నేనైతే ఖచ్చితంగా నా ఓటుని నేను వినియోగించుకుంటాను. ఖచ్చితంగా నేను ఒక మంచి వ్యక్తినైతే నిర్మూలించుకోవడానికి మా యొక్క రాష్ట్రాన్ని పరిపాలించే వ్యక్తి ఖచ్చితంగా ఒక దృఢమైన వ్యక్తిని ఖచ్చితంగా నేనైతే నిర్మించుకోవడానికి అయితే నేను ప్రయత్నం చేస్తాను. ఖచ్చితంగా మీ ఒక్క ఓటు అనేది ఖచ్చితంగా వినియోగించుకోండి. ఓటు మాత్రం వేస్ట్ చేయొద్దు. ఖచ్చితంగా మీ ఓటుని ఖచ్చితంగా వినియోగించుకోండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో, ఈ వీడియోతో